ఒకటో స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పు ఆయన. పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, Padma Vibhushan, Guinness Book of World Record holder, megastar Dr. Chiranjeevi. Jai Chiranjeeva, Jagadeka Veera, Asahaya Shura, Anjali Kumara. నిబద్ధతతో నిలబడి సంకల్ప బలంతో సక్సెస్ కు చిరునామాగా మారిన చిరు 70వ వసంతంలో అడుగు పెడుతున్న విశేష సందర్భాన్ని పురస్కరించుకుని మన మెగాస్టార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది మెగా9 టీవీ. అతను సెట్లు నిలబడితే రీళ్లు నోళ్లు తెరుచుకుని నిర్ఘాంతపోయాయి. లైట్లు ఆ వెలుగు ముందు వెలవెలబోయాయి. కెమెరాలు ఆ దృశ్యాన్ని పట్టుకోలేకపోయాయి. చలనచిత్రం ఆ కదలికల్ని చూసి స్తంభించిపోయింది. అప్పుడే అతను కాలు పెట్టినప్పుడే కళామ్మ తల్లి పులకించిపోయింది. హీరోస్ లో డాన్స్ ని ఒక సెన్సేషన్ చేసిన ఏకైక హీరో అంటే చిరంజీవి. అతను అడిగేసినప్పుడే ఆబాల గోపాలం అబ్బురపడింది. అతని రాకతో తెలుగు సినిమా మళ్లీ పుట్టింది. స్టైల్ బోసి నవ్వులతో కేరింతలు కొట్టింది. హీరోయిజం నడకలు నేర్వడం మొదలుపెట్టింది. హీరో అనే పదానికి నామకరణం జరిగింది. డైలాగ్ అన్నదానికి అన్నప్రాసన వేడుక పూర్తయింది. హీరో అంటే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు. స్టార్డమ్ కి అక్షరాభ్యాసం ఆరంభమైంది. నాట్యానికి భంగిమలు పరిచయం కావడం ప్రారంభమైంది. అలా పెరిగి పెరిగి పెద్దదైన ఓ శిఖరాన్ని అందరూ ముద్దుగా మెగాస్టార్ అన్నారు. పెద్దగా కొనిదెల శివశంకర వరప్రసాద్ అని పిలుస్తారు. రఫ్ గా చిరంజీవి అని కొలుస్తారు. ఆయన చేసిన పాత్రల్ని ప్రస్తావించటం సముచితం కాదు. ఆ రివార్డ్లని రికార్డులని ఏకరువు పెట్టడం అవివేకమే. ఆ ఘనతని ఇప్పటికీ చూస్తూనే ఉంది లోకం. తాను కొల్లగొట్టిన హృదయాల్ని తెలుసుకోవడం, చుక్కల్ని లెక్కించటం రెండూ ఒక్కటే. చరిత్రలోకి చిరంజీవి రాలేదు, చిరంజీవే చరిత్ర రాశారు. దాన్ని ఎప్పటికప్పుడు తిరగ రాసుకుంటూ వెళ్లారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు చీటీలతో కప్పేస్తారు. మాటలు విందామంటే విజిల్స్ తో కమ్మేస్తారు. స్టంట్స్ చూద్దామంటే అరుపులతో అడ్డొస్తారు. డాన్స్ వీక్షిద్దామంటే చొక్కాలు విప్పి గిరగిరా తిప్పేస్తారు. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. ఏంది అభిమానం? మెగాస్టార్ కే ఎందుకు ఆ స్థానం? ఎవరతను? మనకు తెలిసిన మనిషా? మన ఇంటి మనిషా? మనలో అతడున్నాడా? అతనే మనమయ్యామా? ఆ చిరుత పులి కళ్ళని చూస్తే మన రక్తం ఎందుకు మరుగుతోంది? ఆ గాంభీర్యమైన గొంతు వింటే అంతుపట్టని అనుభూతి ఎలా కలుగుతోంది? అతను అలా కదిలితే మన శరీరం ఎందుకిలా పులకిస్తోంది? ఒక మనిషి ఇంతలా మంత్రిస్తాడా? ఒక హీరో అంతగా నచ్చేస్తాడా? అసలు ఎవరి చిరంజీవి? మన కథల్లో, ఎదల్లో, మన కలల్లో, కదలికల్లో ఎందుకు కనిపిస్తున్నాడు? నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ రా. థియేటర్ లో నుంచి బయటికొచ్చిన మనలో నుంచి మాత్రం ఎందుకు బయటికి పోవడం లేదు? ఒక్కడిగా పుట్టి కోట్లాది మందిలో ఎలా జీవిస్తున్నాడు? చిరంజీవి అంటే ఎందుకంత ప్రత్యేకత? ఆయనలో ఏముందని ఆరా తీస్తే ఆయన ద్వారా ప్రసరించే ఆ ఆరా వల్లే మనకి ఆరాధనా భావం కలుగుతుందనిపిస్తోంది. చెక్కు చెదరని ఆ ఆత్మవిశ్వాసం ఎవరెస్టు శిఖరాన్ని తనలో చూసుకునేలా చేస్తోంది. తనలో అల్లుకున్న ఆ సానుకూల శక్తి వల్లే తనపై వల్లమాలిన అభిమానం పుడుతోంది. చిరంజీవి అంటే బహిర్గత రూపం కాదు, అంతర్గత లోకం. చిరంజీవి అంటే పేరు కాదు, అదో నిష్కల్మష హృదయం. చిరంజీవి అంటే కథానాయకుడు కాదు, నిరంతర శ్రామికుడు. అందుకే మనది తనది వెండి తెర వరకే ఉండిపోయే పరిచయం కాదు, ఆ తెర దిగిపోగానే తెగిపోయే బంధం కాదు, హృదయాంతరాల్లోకి ఒదిగిపోయే దివ్యానుభూతి. చిరంజీవి అంటే తెర లోకానికి పరిమితమయ్యే ఎమోషన్ కాదు, ప్రతిరోజు మనతో పెనవేసుకునే ఓ రిలేషన్. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం వల్ల కాదు. అంతేకాదు, చిరంజీవి అంటే
టైటిల్ కార్డుతో మొదలయ్యే కథ కాదు, శుభం కార్డుతో ఆగిపోయే సినిమా కాదు. చిరంజీవి అంటే కొనసాగే జీవితం, మన స్వగతం. చిరంజీవి ఉంది సినిమాల్లో కాదు, మన జీవితాల్లో, మన భావోద్వేగాల్లో, జీవన రాగాల్లో, మన స్నేహాల్లో, దాహాల్లో, మన ప్రేమల్లో, హృదయ సీమల్లో, మన కలల్లో, అంతరంగిక అలల్లో, మన వ్యాపకాల్లో, మన జ్ఞాపకాల్లో. ఈ మన హీరో పాటల పుస్తకం పాఠ్య పుస్తకాల్లోనే కాదు, మదిలో కూడా పదిలమే. టూరింగ్ టాకీస్ తో మొదలైన ఆ మెగా రోరింగ్ ఇవాల్టి మల్టీప్లెక్స్ లో కూడా మోత మోగిపోతోంది. గంటల కొద్దీ క్యూ లైన్లో చెమటతో తడిచి, జుట్టు చెదరి, చొక్కాలు చిరిగిన, ముఖంలో అంతు తెలియని ఆనందం అనుభవించిన అభిమానులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే వారు బిగించిన పిడికిల్లో ఉన్నది చిత్తు కాగితం కాదు, చిరంజీవి సినిమా టిక్కెట్. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఇలా మెగాస్టార్ గురించి చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు, రాసుకుంటూ పోతే కలం ఆగిపోదు. కాలం అంటని క్రేజ్, ఎవరికీ లేని ఈజ్, దేనికి లొంగని కరేజ్, దట్ ఈజ్ మెగాస్టార్. దశాబ్దాలుగా మనం ట్రెండ్ మార్చిన హీరోలని చూసాం, నటనకు అర్థం మార్చిన ఆర్టిస్టులను కూడా చూసాం, అలాగే ఇండస్ట్రీ రికార్డులని మార్చిన లెజెండ్స్ ని చూసాం. కానీ ఒకే ఒక్కడు, చిరంజీవి అనే ఒక్కడు రంగుల ప్రపంచం ముఖ చిత్రాన్నే మార్చేశాడు. ఆకుల్ని, కొమ్మల్ని, పిల్ల వేరుల్ని ముట్టుకోలేరు. సినిమా చెట్టు తల్లి వేరుని పట్టుకున్నాడు. అంజలి పుత్రుడై పెకిలించి అతని గుండె లోతుల్లో నాటుకున్నాడు. అప్పట్నుంచి చలనచిత్రం వటవృక్షం చిరంజీవి నీడలో పెరిగింది. ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ సినీ వనానికి తోటమాలిగా తోడున్నాడు ఈ అందరివాడు. తెలుగు సినిమా చరిత్రని లిఖించాలంటే 2 అధ్యాయాలుగా కాదు, 2 పుస్తకాలుగా విడగొట్టి రాయాలి. అందులో ఒకటి చిరంజీవి పూర్వం, మరొకటి చిరంజీవి పర్వం. ఎందుకంటే వాటి రూట్స్ నే రివైజ్ చేసిన ఇన్నోవేటర్ ఈ మెగా ఫైటర్. టాలెంట్ అనేది ఏ ఒక్కడి పేటెంట్ కాదు అని అందరిలో ఆత్మస్థైర్యం నింపిన నిలువెత్తు నిదర్శనం చిరంజీవి. పరిశ్రమలోని పెత్తందారుల గుత్తాధిపత్యాన్ని తన మర్యాదతో మడతపెట్టేసిన మట్టి మనిషి అతను. బ్యాక్గ్రౌండ్ అనే ట్యాగ్ లేకపోయినా తెరపై కనిపించాలనే ఆశ అనామకుల్లో కూడా అంకురించటానికి ఆదిమూలం చిరంజీవి. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లకి బ్యాక్ బోనుగా ఉంటానని చాటిన ఆశాజీవి ఈ చిరంజీవి. మనం సమాజం నుంచి ఏం తీసుకున్నాం అనే కంటే సమాజానికి మనం ఏమిచ్చామని ఆలోచన చేయడమే కాదు, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకులతో తన మనసునే ట్రస్ట్ గా మార్చి కొన్ని లక్షల మందికి సాయం చేసి దాన్ని సేవగా భావించే మహోన్నత శిఖరం ఈ చిరంజీవి. అంతేకాదండోయ్, చిరంజీవి గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే చిరంజీవి అంటే వెండి తెరపై కనిపించే హీరో కాదు, హీరోలని సృష్టించే హీరో అతను. మనలో ఉన్న నిరాశను పోగొట్టి ఏదో సాధించాలన్న తపనను నిత్యం రగిలించే జోష్ అతను. అందుకే ఆయన అంజనమ్మకు కన్నయ్య, తెలుగు జనానికి అన్నయ్య. 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న విశేష సందర్భాన్ని పురస్కరించుకొని మన మెగాస్టార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది మెగా 9 టీవీ.